కూడిన ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్‌తో కూడిన ఒక ఇన్‌పుట్ అనేది ఇస్తారనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు స్క్రీన్ మీద కనపడుతుంది ఎక్స్‌ప్లనేషన్. ఏమనిచ్చారు? బనానా, యాపిల్, పోమోగ్రానేట్ అలా స్ట్రాబెర్రీ, గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ అని ఇచ్చారు చూడండి. ఆ! ఇలా మనకేమిస్తారంటే కొన్ని గ్రూప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఈ వర్డ్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ గూడా మనకెలా రావాలి? రివర్స్ డైరెక్షన్‌లోకొచ్చి ప్రింట్ చేయాలనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అనమాట. ఈ క్వెషన్‌ని గనుక సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా అండి? ఓకే. ఏమనిచ్చారంటే ఇన్‌పుట్‌లో మనకు కొన్ని వర్డ్స్ ఇస్తారంట. ఏమనిచ్చారంటే ఒకటి యాపిల్ అనిచ్చారు. ఇంకొకటి బనానా అనిచ్చారు. ఇంకొకటేమన్నా ఏం తీసుకున్నారంటే ఆరెంజ్ ఇచ్చారు. చాలులే. ఇది చాలులే మనకి. ఇప్పుడు మనకి ఏవైతే ఇచ్చారో ఆటన్నిటిని గూడా ఏం చేయాలంటే, ఆ ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్స్ అన్నిటిని గూడా ఏం కావాలంటే, ఏం కావాలి రివర్స్ డైరెక్షన్‌లో మనకు ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే పైథాన్‌లో కోడ్ ఎలా రాస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అనమాట. అప్పుడెలా చేస్తారు? ప్రతి వర్డ్‌కి మధ్యలో స్పేస్ సెపరేటర్‌తో ఇచ్చాడు. ఈ స్పేస్ సెపరేటర్‌తో ఇచ్చిన వర్డ్స్ గనుక ఉన్నాయనుకోండి, ఆటన్నిటిని కూడా నువ్వేం చేయాలంటే స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకుంటాం? లిస్ట్ రూపంలో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? ఇన్‌పుట్‌లో ఏవైతే ఇచ్చారో ఆటిని తెచ్చుకోవాలనుకుని మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్ ఆఫ్ అని చెప్తాం. ఓకే. డన్. ఏంటిది మనకిచ్చింది వాట్స్ కాబట్టి డబ్ల్యూఆర్‌డిఎస్ వాట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసేసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్‌గా వస్తుందో లేదో చూద్దాం. అప్పుడు మనకేమనిందంటే అవుట్‌పుట్ యాపిల్ స్పేస్ బనానా స్పేస్ ఆరెంజ్ అనేదొచ్చింది. ఇలా స్పేస్ సెపరేటర్‌తో ఉన్న ప్రతి వర్డ్‌ని కూడా నేనేం చేద్దామంటే లిస్ట్ రూపంలో ఉన్న ఐటెమ్‌గా మార్చాలి అనుకున్నా. అలా మార్చాలి అనుకో నీకొక కాన్సెప్ట్ చెప్పాను. ఏ కాన్సెప్ట్ వాడతారు? స్ప్లిట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గనుక యూజ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మొత్తం కూడా ఏమవుతున్నాయో చూద్దాం. జస్ట్ వార్డ్ ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం అంటే ఒక వేరియబుల్ నేమ్‌తో అసైన్ చేసుకున్నాం. వార్డ్ లిస్ట్ ఈక్వల్ అనేసి రాసేసాం. లేటర్ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ ఆఫ్ వార్డ్ లిస్ట్ అని తీసుకుందాం. ఓకేనా? ఓకే. డన్. ఇప్పుడు మనకేం జరుగుతుందో చూద్దాం. అప్పుడు మనకేమైనయి, ఈ ఐటెమ్స్ అన్నీ గూడా స్పేస్ బిఫోర్ ఏదైతే ఐటెమ్ ఉందో, ఆ ఐటెమ్ మొత్తం ఆ స్పేస్ బిఫోర్ ఉన్న వార్డ్ ఏదైతే ఉందో అదంతా గూడా మనకేమవుతుందంటే లిస్ట్ రూపంలో ఒక్కొక్క ఐటెమ్‌గా మారిపోయిందనమాట. ఇలా మార్చుకోవడంలో ఏమన్నా డౌట్ ఉందా నీకు? ఇప్పుడు నాకు డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. ఐటెమ్స్ అన్నిటిని గూడా రివర్స్ ఆర్డర్‌లో తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడే మీకు చెప్పాను. నెగెటివ్ స్లైస్. అప్పుడు మనం ఏం చేద్దాం వెనక్కెళ్ళి -1 పెడదాం. అప్పుడు మనకేమవుతుందంటే, టోటల్ అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే, రివర్స్ డైరెక్షన్‌లో మనకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందండి? ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే, ఈ టికెట్‌ని కూడా కంప్లీట్ చేసేస్తాం. దీంతో మనం ఏం చేద్దామంటే, మరొక మెయిన్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. యాహ్! లాస్ట్ సెషన్‌లో మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే. రైట్ నౌ మనం ఈ సెషన్‌లో మనం ఏం చేద్దాం అంటే ఫిబొనాకీ సీరీస్ అని ఒకటుంటదనమాట. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్‌లో ఎక్కువగా అడుగుతా ఉంటారనమాట. ఫిబొనాకీ సీరీస్ అంటారనమాట. ఈ ఫిబొనాకీ సీరీస్ అనే క్వెషన్‌ని మనం ఏం చేద్దాం అంటే ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అనమాట. ఓకేనా? కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్వెషన్ అండి? అంటే మనకి నాకిక్కడ ఫిబొనాకీ అంటే ఏందో తెలీదండి. మనకొక నంబర్ ఇస్తారంట. ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇస్తారంట. ఆ నంబర్ ఆధారంగా ఆహ్, ఎంత ఫిబొనాకీ సీరీస్ మనకెంతైతే ఇచ్చారో ఆ నంబర్ యొక్క ఫిబొనాకీ సీరీస్ ఎంత అనేది చెప్పమన్నాడన్నమాట. ఫిబొనాకీ సీరీస్‌లో ఆ నంబర్ యొక్క ఆ ఇండెక్స్‌లో ఉన్న నంబర్ ఎంత అనేది మనకి చెప్పండి అని చెప్పారన్నమాట. అసలు ఫిబొనాకీ సీరీస్ అంటేనే నాకు తెలీదు. అలాంటప్పుడు అసలు ఫిబొనాకీ సీరీస్ గురించి ఎలా చెప్పగలం అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ముందుగా అసలు ఫిబొనాకీ సీరీస్ అంటే ఏందో తెలీదు గదా! అది తెలియనప్పుడు అసలు ఫిబొనాకీ సీరీస్ అంటే తెలీదు గాబట్టి, మనం క్వెషన్ అర్థం చేసుకోవడం కష్టం గాబట్టి, ముందుగా మనం ఏం చేద్దాం అంటే అసలు ఫిబొనాకీ సీరీస్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఏంటి? అనే దాని గురించి ముందుగా మనం చూద్దాం అన్నమాట. ఓకేనా అండి? ఓకేనండి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడికొచ్చేసి మనం ఏం చేద్దాం అంటే అసలు ఫిబొనాకీ సీరీస్ గురించి చూద్దాం అన్నమాట. ఫిబొనాకీ సీరీస్, ఫిబొనాకీ సీరీస్, ఫిబొనాకీ సీరీస్ చూద్దాం అసలు.
ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? అసలు ఏం చేస్తారు? ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఫిబొనాకీ సిరీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటంటే అండి, ముందుగా అసలు ఫిబొనాకీ సిరీస్ అంటే జనరల్‌గా ఇలా పిలుస్తారనమాట. మనకి 2 నంబర్స్ ఉంటాయన్నమాట ఫిబొనాకీ సిరీస్‌లో. ఏదైనా సరే 2 నంబర్స్ తీసుకుంటారనమాట. ఫస్ట్ నంబర్ ఎంతంటే అండి, ఫిబొనాకీ సిరీస్‌లో ఉన్న ఫస్ట్ నంబర్ ఎంతంటే 0 అంటారు. తర్వాత నంబర్‌ని ఎంత అంటారంటే 1 అని పిలుస్తారు. ఫిబొనాకీ సిరీస్ అంటే ఎలా చెప్తారంటే 2 నంబర్స్ తీసుకోవాలన్నమాట. మనకి ఇది ఒక మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ అన్నమాట. 2 నంబర్స్ ఉంటాయన్నమాట ఫిబొనాకీ సిరీస్‌లో. ఒకటి ఎంత ఉంటదంటే అండి 0 అని ఒక నంబరు, ఇంకొకటి 1 అని ఒక నంబర్ ఉంటది. ఈ 2 నంబర్స్‌ని అంటే ఫస్ట్ నంబర్ ఫిబొనాకీ సిరీస్‌లో ఉన్న ఫస్ట్ నంబర్ 0, 2 నంబర్స్‌ని కలిపితే ఫిబొనాకీ సిరీస్ నంబర్స్ అంటారన్నమాట. ఈ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 నంబర్స్‌ని ఎడిషన్ చేసేద్దాం. ఫస్ట్ నంబర్ అండ్ లాస్ట్ వచ్చే నంబర్. ఈ రెండిటిని ఎడిషన్ చేసేసాను. ఎడిషన్ చేస్తే ఎంత అయిద్దండి? ఈ రెండిటి మధ్యలో ఎడిషన్ చేస్తే ఎంత వస్తదో చూడాలన్నమాట. 0కి 1కి ఎడిషన్ చేస్తే ఎంత వస్తది? 1. ఓకే. డన్. 2 నంబర్స్‌ని తీసుకుంటారన్నమాట. తర్వాత, తర్వాత 2 ఎలిమెంట్స్ ఏంటిది? తర్వాత 2 ఎలిమెంట్స్ ఏంటిది? 1, 1. 1, 1. 1, 1. 1, 1 కలిపితే ఎంతండి? ఈ 2 నంబర్స్‌ని కలిపితే ఎంత అయిద్ది? 2. ఆ నంబర్‌ని ఇక్కడ రాసుకుంటారన్నమాట నెక్స్ట్ సీరీస్‌లో. ఓకేనా? తర్వాత ఈ రెండిటిని కలిపానన్నమాట. ఈ రెండిటిని కలిపితే ఎంత అవుతుందో చూద్దాం. ఫిబొనాకీ సీరీస్ అంటే 2 నంబర్స్‌ని తీసుకుంటారన్నమాట. పెయిర్ ఆఫ్ ద నంబర్స్‌ని. ఆ రెండిటిని ఏం చేస్తాం ఎడిషన్ చేసేసుకొని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ లైన్‌లో రాసుకుంటా వెళ్తాం అన్నమాట. ఈ రెండిటిని ఎడిషన్ చేస్తే ఎంత అయిద్ది? 3. ఇప్పుడు తర్వాత 2 నంబర్స్‌ని ఎడిషన్ చేసేసాను. ఇప్పుడు ఎంత అయిద్ది? ఇప్పుడు మనల్ని వాడెంత అన్నాడు? ఫిఫ్త్ ఇండెక్స్ అన్నాడు. ఫిఫ్త్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ నంబర్స్ గనుక చెప్పాలి అంటే కంప్యూటర్‌కి ఎలా ఇస్తాం మనం? తర్వాత వచ్చే నంబర్ ఎంత? 8. 8 కూడా ఏసేసుకుందాం. ఇండెక్స్ నంబర్‌లు చెప్దాం. ఇండెక్స్ గనుక ఇవ్వాలి అంటే దీన్నేమంటారు? 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్ అండ్ ఫిఫ్త్ ఇండెక్స్. అంతేనా కదండీ! ఇది సిక్స్త్ ఇండెక్స్. మనల్ని ఏమని చెప్పాడు? ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇస్తారని చెప్పాడు. ఎంత? 5 అని ఇచ్చారు. ఆ నంబర్ ఆధారంగా ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న ఫిఫ్త్ ఎలిమెంట్ ఏదో చెప్పండి అన్నాడు. అప్పుడు మనకెంతండి? 5 అంతేనా కాదా? సో, అలానే ఇన్‌పుట్ ఫార్మాట్ ఏమిచ్చారో చూద్దాం. ఇన్‌పుట్ ఫార్మాట్. యాహ్! ఇప్పుడు ఫిబొనాకీ సీరీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫిబొనాకీ సీరీస్ అంటే ఏంటిదంటే అండి అసలు మనకి ఫిబొనాకీ సీరీస్ అంటే మనకి యాక్చువల్‌గా కొన్ని ఇంటీజర్స్ యొక్క సీక్వెన్స్‌ని ఏమంటారంటే ఫిబొనాకీ సీరీస్ అని పిలుస్తారు. ఎలా అంటే 0, 1, 1, 2, 3, 5, 6, 8 అని ఇలా ఉన్నాయి చూడు. వీటిని ఏమంటారంటే ఫిబొనాకీ సీరీస్ అని పిలుస్తారన్నమాట. అంటే ఫిబొనాకీ సీరీస్‌లో మనకి ఏం చేస్తారంటే ప్రెసీడింగ్ 2 టర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే బిఫోర్ నంబర్ అంటే ఫిబొనాకీ సీరీస్‌లో 2 టర్మ్స్ ఉంటాయన్నమాట. ఒకటి 0 అని ఉంటది. మరొకటి ఏముంటదంటే 1 అని ఉంటది. ఈ హ్మ్. ఈ 2 నంబర్స్‌ని ప్రిసీడింగ్ అంటే ఈ 2 నంబర్స్‌ని మనం ఏం చేస్తామంటే ఎడిషన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ ఫిబొనాకీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మ్స్‌ని రెండిటిని ఎడిషన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక నంబర్‌ని ఫార్మ్ చేస్తా ఉంటాం. ఇలా ఫార్మ్ అయిన నంబర్‌ని ప్రిసీడింగ్ ద నంబర్‌ని అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చిన నంబర్‌ని రెండిటిని మనం ఏం చేస్తామంటే ఎడిషన్ చేసుకోవడం ద్వారా మరొక నంబర్‌ని ఇలా ఇంటీజర్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని అన్‌లిమిటెడ్‌గా ఎడిషన్ చేసుకోవడం ద్వారా వెళ్ళే ఫార్మ్ చేసే ఒక నంబర్ సీరీస్‌ని ఏమంటారంటే అండి ఫిబొనాకీ సీరీస్ అని పిలుస్తారన్నమాట. అలా ఫిబొనాకీ సీరీస్ అంటే ఏందో మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. ఇలా ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న మనకేం చేశారంటే ఫిఫ్త్ టర్మ్ అన్నమాట. అంటే మనకేం ఇచ్చారు ఇన్‌పుట్‌లో ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఆధారంగా అది అది ఫిబొనాకీ సీరీస్‌లో ఆ టర్మ్ అనేది ఏ నంబర్‌ని రిప్రజెంట్ చేస్తుంది అని మనకు ఒక క్వెషన్ అడిగాడన్నమాట. అలా చేయాలి అంటే ఫిఫ్త్ టర్మ్ గనక చేయాలి అనుకోండి, ఎలా చేయవచ్చు అంటే ఒకసారి చూద్దాం అన్నమాట. ఫిఫ్త్ నంబర్‌ని గనక చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఏం చేస్తాం ఫిఫ్త్ టర్మ్ గనక చేయాలి అనుకో, ఫోర్త్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ అన్నాం అన్నమాట. ఫోర్త్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ అంటే ఎంత అయిద్దో చూద్దాం. ఫోర్త్ టర్మ్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఫోర్త్ టర్మ్ అంటే ఎలా రాసుకోవచ్చు? 5 మైనస్ 1 అని రాసామనుకోండి అప్పుడు ఎంత అయిద్దండి? 5 మైనస్ 1 అన్నామనుకో 4 అయిద్ది. అలానే థర్డ్ టర్మ్‌ని ఎలా రాసుకోవచ్చు? 5 మైనస్ 2 అని రాసేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే థర్డ్ టర్మ్ అవుతుందన్నమాట. ఇప్పుడు 5 మైనస్ 5 మైనస్ 1 ప్లస్ 5 మైనస్ 2 అని 2 రాసేసాను. అప్పుడు మనకేమవుతుందో చూడండి. అప్పుడు ఎంత అవుతుంది? 4 ఇదొక 3 అంటే అప్పుడు నాకేమవుతుందంటే 4, 3 అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తాం అంటే, ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న టర్మ్స్‌ని గనక కాలిక్యులేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం జనరల్‌గా ఏం చేస్తామంటే, ఒక ఫిబొనాకీ సీరీస్ గనక చేయాలనుకో 2 నంబర్స్ తీసుకుంటాం. ఆ 2 నంబర్స్‌ని గనక మనం ఏం చేస్తారంటే, ఆ 2 నంబర్స్‌ని ఎడిషన్ అంటే ఇప్పుడు నాకు ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న ఫస్ట్ 2 నంబర్స్ ఏంటిదండి?
0, 1. అంటే నెక్స్ట్ ఫిబొనాకీ నంబర్ గనక రావాలంటే ఏం చేశాను, ఈ 0 అనే నంబర్‌ని, 1 అనే నంబర్‌ని రెండిటిని ఏం చేశాను ఎడిషన్ చేయడం ద్వారా నెక్స్ట్ నంబర్ అనేది ఫార్మ్ చేశాను. అలా 2 అనే నంబర్ ఫార్మ్ అవ్వాలంటే అప్పుడు నేనేం చేశాను, 1 అనే నంబర్‌ని, 0 అనే నంబర్‌ని నేనేం చేశాను, ఏం చేశానండి ఎడిషన్ చేశాను. అంటే ఫిఫ్త్ టర్మ్ రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫోర్త్ టర్మ్, దాని ముందల ఉన్న థర్డ్ టర్మ్ ఈ రెండిటినే కదండీ! ఫోర్త్ టర్మ్, దాని ముందల ఉన్న థర్డ్ టర్మ్ ఈ రెండిటిని మనం ఎడిషన్ చేయడం ద్వారా మనకేమైందంటే ఫిఫ్త్ టర్మ్ అనేది వచ్చిద్దనమాట. ఫిఫ్త్ టర్మ్ రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోర్త్ టర్మ్‌ని, థర్డ్ టర్మ్‌ని ఎడిషన్ చేయడం ద్వారా దాని ముందల ఉన్న నంబర్ అనేది రావడం జరుగుతుందనమాట. అలా చెయ్యాలి అంటే ఫోర్త్ టర్మ్‌ని ఎలా రాసుకుంటామంటే 5 - 1 ప్లస్ థర్డ్ టర్మ్‌ని ఏం రాస్తాం 5 - 2గా రాస్తారు. దీన్ని ఫార్ములాలో చెప్పాలి అంటే ఎంత టర్మ్ అనేది గనక చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే n-1 ప్లస్ n-2 అనేది రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్‌ని మనం కాలిక్యులేట్ చేయొచ్చనమాట. ఎలా అంటే మీరు అర్థం చేసుకుందాం అనమాట. మీకు ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ అనేది ఇచ్చారన్నమాట. ఫిబొనాకీ సీరీస్ ఆఫ్ ఫోర్త్ టర్మ్ అంటే ఎంతో తెలుసుకోవాలి అనుకున్నాం. ఫోర్త్ టర్మ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఫోర్త్ టర్మ్‌కి బిఫోర్ ఉన్న 2 నంబర్స్ తీసుకోవాలి. 4కి బిఫోర్ ఉన్నదేంటి 3, 2. అప్పుడు మనం ఏం చేసాం ఫిబొనాకీ ఆఫ్ 3, ఫిబొనాకీ ఆఫ్ 2 తీసుకుంటాం. ఫిబొనాకీ ఆఫ్ 3 అన్నాం అనుకోండి అప్పుడు దాన్ని ఏం చేస్తాము? దాని ముందుల ఉన్న 2 టర్మ్స్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఫిబొనాకీ ఆఫ్ 2, ఫిబొనాకీ 1 అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఫిబొనాకీ ఆఫ్ 2 కనుక్కోవాలనుకోండి అప్పుడు ఏం చేస్తాం? ఫిబొనాకీ ఆఫ్ 1, ఫిబొనాకీ ఆఫ్ 0 అంటే కౌంట్ చేయాలి. ఫిబొనాకీ 1 అంటే కౌంట్ చేయాలనుకోండి దాని బిఫోర్ 2 నంబర్స్ ఉండాలి. 2 నంబర్స్ ఉన్నాయి. ఒకటే ఉంది కాబట్టి ఫిబొనాకీ 1 అంటే మనకు తెలుసు 1 అని. ఫిబొనాకీ ఆఫ్ 0 అంటే 0 తెలుసు. ఇలా మనం ఏం చేస్తారంటే అండి ఆ నంబర్స్ అన్నిటిని కూడా కాలిక్యులేట్ చేయాలనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాని బిఫోర్ ఉన్న 2 టర్మ్స్‌ని మనం స్ప్లిట్ చేసుకోవడం ద్వారా చేస్తారన్నమాట. అలా స్ప్లిట్ చేసుకోవడం ద్వారా ఫిబొనాకీ ఆఫ్ 0 అంటే ఎంత 0. ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే ఎంత 1. 0 + 1 అంటే ఎంతండి? 1. అప్పుడు ఫిబొనాకీ ఆఫ్ 2 అంటే ఎంత? 1 అవుతుంది. అలా ఫిబొనాకీ ఆఫ్ 1 అంటే ఎంత? 1. అప్పుడు 1 + 1 అంటే ఎంత? 2. ఫిబొనాకీ ఆఫ్ 3 అంటే ఎంత? 2. అలా వీటి నుండి కూడా కాలిక్యులేట్ చేసుకుంటా వెళ్ళామనుకోండి. అప్పుడు మనకొస్తుంది 0 + 0 1 అంటే 1. అంటే ఫిబొనాకీ ఆఫ్ 2 అంటే ఎంత? 1. అప్పుడు ఫిబొనాకీ ఆఫ్ 3, ఫిబొనాకీ ఆఫ్ 2 కలిపితే ఎంత అయ్యిద్ది? 2 + 1 అంటే 3. అంటే ఫిబొనాకీ ఆఫ్ 4 అంటే ఎంత? 3 అనేది అయితుందన్నమాట. అంటే ఫోర్త్ టర్మ్ అనేది ఎంత అనేది చెప్పాలి అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? 3 అనేది వచ్చిందా? ఇలా అంటే ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్‌ని గనక కాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తామంటే మనం తీసుకున్న నంబర్‌కి బిఫోర్ నంబరు అండ్ బిఫోర్ 2 నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 నంబర్స్‌ని ఎడిషన్ చేయడం ద్వారా మనం ఏం చేస్తారంటే అండి ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే కాలిక్యులేట్ చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? ఇలా గనక కాలిక్యులేట్ చేయాలనుకోండి ఎలా కాలిక్యులేట్ చేస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అన్నమాట. ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఏం చెప్పారంటే అండి మనకి ఇన్‌పుట్ నంబర్‌లో ఒక నంబర్ ఇచ్చారన్నమాట. ఎంతని ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. అంటే థర్డ్ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న ఎలిమెంట్ ఎంతో చెప్పండి అన్నాడు. థర్డ్ ఫిబొనాకీ సీరీస్ అంటే ఎంత? ఇండెక్స్ నంబర్ 3. ఇండెక్స్ నంబర్ 3లో ఉన్న నంబర్ ఎంత? 2. అంటే అప్పుడు మనకి ఎంత రావాలి అంటే 2 అనేది ప్రింట్ అయిపోవాలన్నమాట. అలానే ఇంకొక అవుట్‌పుట్ ఇచ్చారు. ఫిబొనాకీ ఆఫ్ 9 అంటే ఎంతని ప్రింట్ అవ్వాలంటే ఫిబొనాకీ ఆఫ్ 9 అంటే నైన్త్ టర్మ్ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నైన్త్ టర్మ్ యొక్క వాల్యూ ఎంతైతే ఉంటదో ఆ నంబర్ అనేది మనకి ప్రింట్ అవ్వాలన్నమాట. 34 అని. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అన్నమాట. ఇలాంటి క్వెషన్‌ని గనుక సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాం అన్నమాట. ఓకేనండి? ఏమన్నా డౌట్ ఉందా? ఇలాంటి ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న టర్మ్స్‌ని గనక మనం కాలిక్యులేట్ చేయాలనుకోండి, జనరల్‌గా మనం ఏం చేస్తారంటే అండి, ఇదంతా గూడా ఏమవుతుంది రిపీటెడ్‌గా జరుగుతా ఉందనమాట. ఇలాంటి క్వెషన్‌ని గనక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే, రికర్షన్స్ అనే ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తారనమాట. ఇలాంటి తలతిక్కలుగా ఉండే క్వెషన్స్‌ని గనక సాల్వ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, మనం ఏం చేస్తారంటే అండి, రికర్షన్ అనే ఒక కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. రికర్షన్ అనేది గనక అప్లై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, అప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా మనం ఏం చేస్తాము మనకి ఒక నంబర్ ఇస్తారని చెప్పాను. ఆ నంబర్ ఏదైతే ఉందో, ఆ నంబర్‌ని మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్‌లో తెచ్చుకుందాం. ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకుందాం. అంటే మనకి ఏదైతే నంబర్ ఇస్తారో ఆ నంబర్‌ని మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామ్‌లో నుండి తెచ్చుకుందాం. అలా తెచ్చుకోవాలనుకో ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాము? int ఆఫ్ ఇన్‌పుట్ అని రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏదైతే ఇన్‌పుట్‌లో నంబర్ చెప్పామో, ఆ నంబర్ యొక్క ఫిబొనాకీ నంబర్ ఎంతో కనుక్కోవాలన్నమాట. అప్పుడు నేనేం చేస్తానంటే రిజల్ట్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీన్ని ఫంక్షన్ ద్వారా చేద్దామన్నమాట. ఏంటిది? మనకిచ్చిన క్వెషన్ ఏంది? ఫిబొనాకీ నంబర్ కదండీ! మనల్ని కనుక్కోమంది. ఫిబొనాకీ నంబర్ ఎంతో కనుక్కోమన్నాడన్నమాట. ఫిబొనాకీ నంబర్ ఎంతో కనుక్కోమన్నారన్నమాట. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఫిబొనాకీ, ఫిబొనాకీ అని రాసేసామన్నమాట. హాఫ్ మనకేమిచ్చాడు? అంటే ఎంతైతే నంబర్ ఇచ్చారో ఆ నంబర్ యొక్క ఫిబొనాకీ నంబర్ ఎంతో కనుక్కోమన్నారన్నమాట. సీరీస్‌లో ఉన్న నంబర్. అప్పుడు మనం ఏం చేద్దాం ప్రింట్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికెళ్ళి రిజల్ట్ రాసేస్తాం. ఇక్కడి దాకా మీకేమన్నా డౌట్ ఉందా?
ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సీరీస్‌లో ఉన్న నంబర్స్‌ని గనుక ఎప్పుడైనా సీరీస్ ఆఫ్ నంబర్స్‌ని గనుక కాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే రికర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తారు. సీరీస్ ఆఫ్ నంబర్స్‌ని గనుక కాలిక్యులేట్ చేయాలంటే రికర్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సీరీస్‌లో ఉన్న టర్మ్స్‌ని గనుక కాలిక్యులేట్ చేయాలంటే ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం. అలా ఫంక్షన్ యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇలా డీఎఫ్ అని రాసి ఫంక్షన్ యొక్క నేమ్ రాసాం. అంటే రికర్షన్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. రికర్షన్ ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? బేస్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. బేస్ ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం? కండిషన్ రాస్తాం. ఏంటిది? n ఈక్వల్ టు n అనే వాల్యూ ఎంత వరకు అవుతుందండి? ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్‌లో ఎంత అవుతుంది? ఎంత వరకు కాలిక్యులేట్ చేయాలి? n ఈక్వల్ టు 0 అప్పుడు మనకు 0 అవుతుంది. 1 అప్పుడు మనం ఎంత వరకు కాలిక్యులేట్ చేయాలి? ఏ నంబర్ వరకు తీసుకోవాలి మనం ఫిబొనాకీ సీరీస్‌లో నుండి? ఫిబొనాకీ సీరీస్‌లో నుండి ఎంత తీసుకోవాలి మనము? ఎంత తీసుకోవాలి? ఇప్పుడు మనం n అనేది మనం ఎంత తీసుకుంటున్నామంటే అండి, n అనేసి ఏది పెయింట్ ఏది? ఈ మనం ఎంత వరకు తీసుకోవాలి? ఎక్కడి దాకా కాలిక్యులేట్ చేయాలి? ఫిబొనాకీ సీరీస్ కాలిక్యులేట్ చేయాలనుకోండి. అప్పుడు ఎక్కడి నుండి తీసుకోవాలి? ఈ నంబర్ ఎంతైతే ఉందో ఈ నంబర్ వరకు మనం ఏం చేయాలంటే కాలిక్యులేట్ చేస్తా ఉండాలి. అంటే ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే కాలిక్యులేట్ చేస్తా ఉండాలి. ఆ తర్వాత మనకేం కావాలి? 0 అనే వాల్యూ వచ్చేంత వరకు మనం ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న టర్మ్స్ అన్నిటిని కాలిక్యులేట్ చేయాలి. తర్వాత మనం ఏం చేస్తాము? ఈ సీరీస్‌ని ఎండ్ చేసేస్తాం. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే n వాల్యూ అనేది ఎంత వరకు అవుతుందంటే అండి, n వాల్యూ ఈక్వల్ టు 0 అయిందనుకుందాం. ఎప్పుడైతే మనకు 0 అయిపోతుందో అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వాల్యూని ఎలా తీసుకుంటున్నామంటే 0గా తీసుకోవాలన్నమాట. ఓకేనండి? ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే అండి ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తాము? రికర్షన్ రికర్షన్ అనేది క్రియేట్ చేస్తామంట. రికర్షన్ క్రియేట్ చేయాలనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తాము, ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్‌ని గనక కనుక్కోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న మనం ఎప్పుడైనా సరే రికర్షన్ ఫంక్షన్ గనక క్రియేట్ చేయాలనుకో ఏం చేయాలి, ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేయాలి. ఫంక్షన్ నేమ్‌ని కాల్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్స్‌ని గనక కాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మనం తీసుకున్న నంబర్‌లో నుండి మనం ఏం చేస్తాము, ఫస్ట్ నంబర్‌ని లాస్ చేస్తాము. అలానే మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ మనం ఏం చేస్తాము, దాంట్లో నుండి మనం ఏం చేస్తామంటే ఇంకొక నంబర్‌ని కూడా లాస్ చేస్తాం. ఇలా లాస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే, ఆ రెండిటిని సమ్ చేయడం ద్వారా ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న నంబర్‌ని కాలిక్యులేట్ చేస్తామని చెప్పానన్నమాట. ఫిబొనాకీ ఆఫ్ ఎన్ ఎక్కడ ఒక నిమిషం ఎర్రర్ ఎక్కడొచ్చింది? n-1 ఫిబొనాకీ ఆఫ్ n అలా అలా చేయకూడదనమాట. ఫిబొనాకీ అంటే మనకేమవుతుందంటే ఫంక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా మనకి రన్ అవుతా ఉండాలనమాట. అప్పుడు మాత్రం మనకేమవుతుందంటే ఈ ఫిబొనాకీ సీరీస్‌లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా మనకి కాలిక్యులేట్ అవుతాయన్నమాట. నిమిషం. ఫిబొనాకీ ఆఫ్ ఎన్. ఫిబొనాకీ ఆఫ్ ఎన్ అంటే 5 తీసుకున్నాను కదా! అవును సార్. ఇక్కడ సెవెంత్ లైన్‌లో ఎర్రర్. రిజల్ట్ ఫిబొనాకీ ఆఫ్ ఎన్. అంటే 0 కాకుండా 1 వచ్చినప్పుడు 1తో ఎండ్ చేయమన్నాడు. ఇక్కడ అవుట్‌పుట్ ఎర్రర్ రైటే రాసి ఫిబొనాకీ ఆఫ్ ఎన్ ఫిబొనాకీ ఇదొక్కటి
టుమారో సెషన్‌లో చేస్తానులెండి. ఏదో ఇది కోడ్ ప్లే గ్రౌండ్‌లోనే ఎగ్జిక్యూట్ పెట్టుకుంటా సర్వర్‌లోనే. యాక్చువల్‌గా అయితే ఇలానే రాస్తారనమాట. వీటి కోసం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయాల్సి యాహ్! ఇదొక్కటి టుమారో సెషన్‌లో చెప్తానులెండి. ఓకే. ఓకే. అండ్ అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ యాహ్! అలానే ఇంకో కాన్సెప్ట్‌కి వెళ్ళిపోదాం. దీంతో మనకి ఏమైందంటే ఈ సెషన్ అనేది కంప్లీట్ అయిపోవడం అనేది జరిగిపోయిందనమాట. కమింగ్ ద నెక్స్ట్ సెషన్‌లోకి మనం మూవ్ అయిపోతాం అనమాట. యాహ్! అండ్ రైట్ నౌ ఈ సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటాం. టపుల్స్ అనే దాని గురించి నేర్చుకుంటాం అనమాట. రైట్ నౌ ముందుగా మనం ఏం చేద్దామంటే ప్రీవియస్ సెషన్‌లో ఏదైతే నేర్చుకున్నామో ఒకసారి మనం ఏం చేద్దామంటే రీక్యాప్ అనేది చూద్దాం అనమాట. యాహ్! మనం ప్రీవియస్ సెషన్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, లిస్ట్ మెథడ్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. దాంట్లోనే అప్ అండ్ ఆఫ్, అలానే ఎక్స్టెండ్ ఆఫ్, ఇన్సెట్ ఆఫ్, పాప్ ఆఫ్ అనే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. రైట్ నౌ ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేస్తామంటే అండి, మరొక కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అదేంటంటే టపుల్స్ అని పిలుస్తారన్నమాట. అంటే టపుల్స్ అంటే ఏంటి అనే దాని గురించి ముందుగా మనం డిస్కస్ చేస్తాం. ఇది నేర్చుకునే మొదలు మనం ఏం చేస్తామంటే, నన్ టైప్ అనే ఒక ఆబ్జెక్ట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. లేటర్ టపుల్ గురించి డిస్కస్ చేస్తాం. ఒక టపుల్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? అలానే టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, ఇమ్యూటబుల్ ఆఫ్ టపుల్స్ అంటే ఏంటిది అనే దాని గురించి చూస్తాం. దీంట్లోనే మెంబర్‌షిప్ చెక్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చూస్తాం. ఇన్, నాట్ ఇన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. లెటర్ సీక్వెన్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లోనే ప్యాకింగ్ అంటే ఏంది? అన్‌ప్యాకింగ్ అంటే ఏంటిది? అనే ఒక కాన్సెప్ట్స్ గురించి కూడా మనం ఏం చేస్తామంటే ఈ సెషన్‌లో డిస్కస్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. ముందుగా మనం ఏం చేద్దామంటే అండి నన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటనేది చూద్దాం అన్నమాట. నన్ టైప్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిదంటే అండి, మనకి ఇంతకు ముందల మనం నేర్చుకున్నాం కదండీ! డబుల్ కోట్స్ పెట్టేసి ఏదైనా ఒక క్యారెక్టర్ గనక రాసామనుకోండి దాన్నేమంటారు? స్ట్రింగ్ అంటారని చెప్పానన్నమాట. ఒక నంబర్ గనక రాసామనుకోండి వితౌట్ డెసిమల్ పాయింట్‌తో గనక రాసామనుకోండి దాన్నేమంటారంటే ఇంటీజర్ అంటారని మీరు చెప్పారన్నమాట. అలానే ఒక ఫ్లోటింగ్ పాయింట్‌తో గనక ఉంది అనుకోండి దాన్నేమంటారంటే డెసిమల్ పాయింట్‌తో ఉంది అంటే దాన్ని ఫ్లోట్ అంటారని చెప్పారన్నమాట. అలానే ఒక స్క్వేర్ బ్రేసెస్‌లో ఏవన్నా ఐటెమ్స్ రాసారు వాటిని లిస్ట్ అంటారని చెప్పారన్నమాట. రైట్‌ను అలానే మనకేంటిదంటే అండి మరొక ఆబ్జెక్ట్ గూడా ఉంటుందనమాట. ఏంటిదంటే ఇంటీజర్, స్ట్రింగు, లిస్టు, ఫ్లోటు ఇలా ఎలా అయితే మనం చెప్పుకున్నామో అలానే మనకి మరొక ఆబ్జెక్ట్ గూడా ఉంటుందనమాట. అదే ఏమంటారంటే మరొక డేటా టైప్ కూడా ఉంటుందనమాట. దాన్నేమంటారంటే నన్ అని పిలుస్తారనమాట. అంటే ఏదైనా ఒక వేరియబుల్‌కి వాల్యూని గనక మనము నన్ అని గనక రాసారనుకోండి దాన్నేమంటారంటే నన్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. అంటే దీన్ని ఏమంటారంటే నన్ టైప్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. అంటే ఒక వేరియబుల్‌కి వాల్యూ అనేది నన్ అని కనుక రాసారనుకోండి దాన్నేమంటారంటే నన్ టైప్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. అంటే దీన్ని గూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి నన్ టైప్ అనే ఆబ్జెక్ట్‌ని ఎలా క్రియేట్ చేస్తారని చూద్దాం అనమాట. మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఏంటిది? వార్ ఈక్వల్ టు నన్ అని రాసారు. అంటే ఒక వేరియబుల్‌కి వాల్యూ అనేది నన్ అనేది కనుక ఇచ్చారనుకోండి, నన్ అనే ఒక డేటా టైప్‌కి సంబంధించిన వాల్యూని కూడా ఇచ్చేయొచ్చు. అంటే స్టోరేజ్ అనేది చేయొచ్చనమాట. ప్రింట్ ఆఫ్ వార్ అన్నాం అనుకోండి నన్ అనేది స్టోరేజ్ అవుతుంది. అది ఏ టైప్ అనేది చూసేసామనుకోండి, నన్ టైప్ అనేది రావడం జరిగిపోతుందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక నన్ అనే టైప్ ఉన్న ఆబ్జెక్ట్‌ని గూడా ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తామనమాట. ఒకసారి దీన్ని గూడా మనం ఏం చేద్దామంటే ట్రై ఔట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్‌కి వాల్యూ అనేది ఏం చేయాలంటే నన్ అని రాసాను. అంటే దీన్నేమంటారంటే ఏమని పిలుస్తారు? ఒక నన్ టైప్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ప్రింట్ ఆఫ్ వార్ అని రాసేసామనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ నన్ అనేది ప్రింట్ అయిపోయింది. అలానే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ డేటా టైప్ అనేది చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అని రాసేసి ఇక్కడికెళ్ళి మనం ఏం చేస్తామంటే వార్ అని గనుక రాసేసామనుకున్నప్పుడు మనకేమవుతుందంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ డేటా టైప్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నట్టే బోలెడన్ని డేటా టైప్స్ చూసాం. వాటిలోనే మరొక డేటా టైప్ కూడా నేర్చుకున్నాం. అదేంటంటే నల్ టైప్ అనే ఒక డేటా టైప్ అనే దాని గురించి కూడా అర్థం చేసుకున్నాం అనమాట. అలానే ఈ నన్ టైప్ అనే దాన్ని మనం ఏం చేస్తారంటే అండి, ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫంక్షన్స్‌ని యూజ్ చేసేటప్పుడు ఈ నన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని మనం ఎక్కువగా అర్థం చేసుకోవడం అనేది చేస్తారన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఆ ఫంక్షన్‌లో మనం ఏం చేసామంటే అండి ఏం చేసేసాము, రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయలేదు. అలా రిటర్న్ అనే ఒక స్టేట్మెంట్‌ని కనుక పాస్ చేయలేదనుకోండి, అప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుందంటే అండి, ఏం ప్రింట్ అవుతుంది? నన్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందనమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఇదే కోడ్‌ని మనం ఏం చేద్దామంటే ఒకసారి ట్రై ఔట్ అనేది చేద్దాం అనమాట.
జనరల్‌గా నేనేం చేశానంటే ఒక ఇంక్రిమెంట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాననమాట. ఎలా అంటే డీఎఫ్ అని రాసేసి ఇక్కడికెళ్ళి నేనేం చేశాను ఇంక్రిమెంట్ అని రాసేసి ఆఫ్ ఏ అని తీసేసుకున్నాను. లేటర్ మనం ఏం చేసామంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే కోడ్ ఇన్‌పుట్‌లో ఒక నంబర్ 5 అని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక ప్రోగ్రామ్, ఒక సింటాక్స్ తీసుకొని దాంట్లో నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్, ఇన్‌పుట్ ఆఫ్ అని తీసుకున్నాను ఒక వేరియబుల్. ఆ వేరియబుల్‌లో నేనేం చేశానంటే ఇన్‌పుట్‌లో ఎంతైతే తీసుకున్నానో ఆ వాల్యూని స్టోర్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఇంక్రిమెంట్ ఆఫ్ ఏ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేశాను. లేటర్ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అని. ఇలా గనక కోడ్ రాసానుకోండి అవుట్‌పుట్ అనేది ఏమి రావచ్చు. 6 అవుతుందా? ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండీ. ఏది 5 అనేది 5 అనేది ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని తెలుసుకున్నాం అనమాట. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్‌ని గనక ఒక ఫంక్షన్‌కి పాస్ చేస్తే ఏమైద్దంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్టే ప్రింట్ అయిద్ది అనేసి మనకు తెలుసనమాట. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే అండి, ఇదిగో ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్‌లో రిటర్న్ అనే స్టేట్‌మెంట్ యూజ్ చేయలేదు. రిటర్న్ అనే స్టేట్‌మెంట్ యూజ్ చేయకుండా నేను రిజల్ట్ ఈక్వల్ టు అని రాసేసి ఈ ఫంక్షన్ కాల్ చేసేసాననమాట. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి రిజల్ట్ అని రాసాను. ఎప్పుడంటే ఎప్పుడైతే మనం ఇలా రాసామనుకోండి అప్పుడు ఏం జరిగిద్దంటే రిటర్న్ అనే స్టేట్‌మెంట్ గనక రాసామనుకోండి అప్పుడు మనకేమైద్దంటే ఈ ఫంక్షన్ కాల్ ఏదైతే జరిగిందో, ఈ ఫంక్షన్ కాల్ అనేది వాల్యూగా మారిపోయిద్ది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ఈ రిజల్ట్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. రిజల్ట్ అనేది గనక రన్ చేసామనుకో, అప్పుడు మనకేమవుతుందంటే, ఈ ఫంక్షన్ కాల్‌లో స్టోరేజ్ అయిన వాల్యూ అనేది మనకు ప్రింట్ అయిద్ది. ఇక్కడ రిటర్న్ అనే స్టేట్‌మెంటే మనం రాయలేదనుకోండి, అప్పుడు మనకేం జరుగుతుందంటే, నన్ అనే అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నన్ అనేది వచ్చిందో, మనం రిటర్న్ స్టేట్‌మెంట్ అనేది పాస్ చేయలేదు అనేది ఒకసారి చూసుకుంటాం అనమాట. దాన్ని చూసుకొని అక్కడికెళ్ళి రిటర్న్ స్టేట్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉందో లేదో చూసుకొని, తర్వాత మనం ఏం చేస్తామంటే రన్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపల రిటర్న్ అనే స్టేట్‌మెంట్ గనుక యూజ్ చేయలేదనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే అండి అవుట్‌పుట్ ఇలా నన్ అనేది రావడం జరుగుతుందనమాట. నన్ అంటే ఇక్కడ మనకేం చేసామంటే ఒక ఎర్రర్ అనేది చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ రిటర్న్ అనేది చేశాను. అక్కడ వాల్యూ అనేది పాస్ చేయలేదు. అప్పుడేం జరిగిద్దో చూద్దాం అనమాట. ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే అండి, ఆర్‌ఈ-టీయూ-ఆర్‌ఎన్ రిటర్న్ అని రాసాను. బట్ దాని పక్కన ఏం చేశానంటే ఏదైతే వాల్యూని నేను రిటర్న్ చేద్దాం అనుకున్నో ఆ వాల్యూ అనేది రాయలేదు. అప్పుడు గూడా మనకేమవుతుందంటే అండి, అవుట్‌పుట్‌లో నన్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. ఇక్కడికెళ్ళి ఏ అని పెట్టాననుకోండి అప్పుడు మనకేమవుతుందంటే 6 అనేది ప్రింట్ అయిపోయిద్ది. అదే ఇక్కడ నేను వాల్యూ అనేది పాస్ చేయలేదనుకోండి అప్పుడు గూడా మనకేమవుతుందంటే నన్ అనే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. దాంట్లో వేరియబుల్ నేమ్ కాకుండా నేనేం చేశానంటే నన్ అని రాసాను. అప్పుడు గూడా మనకేం జరుగుతుందంటే అండి, అప్పుడు గూడా మనకేం జరుగుతుంది, నన్ అనే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోతుందనమాట. ఇక్కడ గూడా నాకేమైందంటే నన్ అనే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ నేను నన్ అని రాయకుండా నేనేం చేశానంటే బి అని రాసాను. వాట్ విల్ బి ద అవుట్‌పుట్? వేరొక వేరియబుల్ గనుక రాసాననుకున్నప్పుడు నాకేమైందంటే నేమ్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయింది. అంటే ఆ వేరియబుల్ లేదురా బాబు అని వచ్చింది. అదే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే నన్ అనేది గనక రాసానుకోండి. నన్ అనే వేరియబులే లేదు. వాల్యూయే లేదు. అప్పుడు నేను ఇక్కడికెళ్ళి రన్ చేసేసాననుకోండి. అప్పుడు మనకేమవుతుందంటే నన్ అనే అవుట్‌పుట్ అనేది రావడం జరిగిపోతుందనమాట. ఓకేనండి. అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్‌తో మనం వర్క్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లోపల మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ వేస్‌లో మనము వాల్యూస్ అనేది పాస్ చేస్తా ఉన్నప్పుడు మనకేమవుతుందంటే ఇలా నన్ అనే అవుట్‌పుట్ అనేది ప్రెజెంట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ ఏందంటే అండి మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. రిజల్ట్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ హాయ్ అని రాసాను. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని రాసాను. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏమవుతుందంటే ప్రింట్ ఆఫ్ హాయ్ అన్నాను కాబట్టి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత రిజల్ట్ అన్నాను కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకొకటి ఏమవుతుంది హాయ్ అనేది ప్రింట్ అవ్వాలి గానీ నాకేమవుతుందంటే నన్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్‌ని గనుక మనం కాల్ చేసేసామనుకోండి, దాన్ని కాల్ చేసినప్పుడు మనకేమవుతుందంటే అదే బిల్ట్ ఇన్ ఫంక్షన్‌లో స్టోరేజ్ అయిన వాల్యూని గనక వేరియబుల్‌ని గనక మళ్ళీ కాల్ చేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే ఎగైన్ నన్ అనేది రిప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చేయాలన్నమాట. అంటే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్‌ని ఒక వేరియబుల్‌లో ఎప్పుడు గూడా మనం ఏం చేస్తామంటే అసైన్ చేసి ఎప్పుడు గూడా కాల్ చేయకూడదనమాట. అలా కాల్ చేసినప్పుడు మనకేమవుతుందంటే అండి, ఇలా నన్ అనే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇది మీరు ఒక్కళ్ళు ఏం చేస్తారంటే ట్రై ఔట్ చేసి చూడండనమాట. దీంతో మనకేమైందంటే ఈ నన్ అనే ఆబ్జెక్ట్ గురించి మనకి ఈజీగా అర్థమవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఈ నన్ అనేది మీకు అర్థమైందండి? అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నన్ అనే ఒక డేటా టైప్ అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే ఒక ఫంక్షన్‌లో మనం గనక వాల్యూస్‌ని రిటర్న్ చేయనప్పుడు మనకి నన్ అనేది వస్తుంది. నన్ అనేది వచ్చింది అంటే దట్ మీన్స్ ఏందంటే అక్కడ రిటర్న్ చేసే వాల్యూ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా అనేది చూసుకోవాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోయిద్దనమాట. ఓకేనండి? ఓకే. ఈ నెక్స్ట్ సెషన్‌లో ఏం చేద్దాం అంటే ఈ టపుల్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్‌గా అనేది నేర్చుకుందాం.
ఓకేనా? థాంక్ యూ అండి. హావ్ ఎ గ్రేట్ డే.